హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అమీర్పేట ప్రాంతం అతలాకుతలమవుతుందని చెప్పుకోవచ్చు. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అమీర్పేట ప్రాంతం కావచ్చు, మైత్రివనం ప్రాంతం కావచ్చు, పూర్తిగా బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీరు నిల్వ కావడంతో ఎటు వెళ్లకుండా ఆ నీటితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అకస్మాత్తుగా సీఎం రేవంత్ రెడ్డి బస్తీవాసులను అయితే కలిసి మాట్లాడారు. సమస్య ఎక్కడ ప్రారంభమవుతుంది, అలాగే ఎందుకు ఈ సమస్య ఇప్పటి వరకు ఇలానే ఉంటుందని కూడా ఆయన స్వయంగా బస్తీవాసులను, మైత్రివనంలో ఉన్న బస్తీవాసులను అడిగే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో పాటు అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక చిన్న కుర్రవాడిని కూడా స్వయంగా అడిగి సమస్య ఏంటని కూడా ఆ కుర్రవాడి నుంచి కూడా కొన్ని సలహాలు కూడా తీసుకున్నారు. సమస్య పరిష్కారానికి తన వంతుగా ఖచ్చితంగా కృషి చేస్తానంటూ కూడా ఆ కుర్రవాడితో హామీ ఇచ్చిన పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఆ కుర్రవాడు ఉన్నాడు, జశ్వంత్ అనే కుర్రవాడు. ప్రస్తుతం జశ్వంత్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జశ్వంత్, అసలు సీఎం రేవంత్ రెడ్డి మీతో ఏమన్నారు, అసలు నువ్వేం చెప్పావు? హరి ఓం సార్, నా పేరు ఎం జశ్వంత్ కుమార్. నేను హిందూ పబ్లిక్ స్కూల్ నుంచి చదువుతున్నాను, సెవెంత్ క్లాస్. సార్ ఏమన్నానంటే, ఇక్కడ పోలీసులు వస్తున్నారు ఏంటి అని నేను చూస్తే సార్ కనిపిస్తే చూస్తే సార్ ఇక్కడికి రమ్మన్నాడు. ఇక్కడ రా అమ్మా అని అంటే వెళ్తే నిన్న మీ ఇంటి దగ్గర ఎన్ని వాటర్ వచ్చాయంటే నేను మునిపోయేంత వచ్చాయి సార్ అని అన్నా. అంటే ఏమైనా సొల్యూషన్ కావాలా నీకు అని అంటే, సార్ నాకు ఇక్కడ మొత్తం గల్లీలలోకి వాటర్ వచ్చేస్తున్నాయి సార్, గేట్స్ పెట్టేయండి సార్ అని అన్నా. అంటే మీ గల్లీకి ఉంది కదా, ఎందుకంటే మా గల్లీకి ఉన్నా కూడా ఆ పక్కన గల్లీలకి వారికి లేవు సార్, మొత్తం వచ్చేస్తున్నాయి, అక్కడికి చూడు ఇక్కడికి అంతా వచ్చేస్తున్నాయి సార్ అని అంటే, పెట్టిస్తాను అది కంపల్సరీ అని అన్నాడు. సీఎంను కలవాలంటే చాలా కష్టం. అధికారులు కలవాలన్నా లేదంటే మంత్రులు కలవాలన్నా చాలా ఎక్కువ టైం కూడా పడుతుంటుంది. సో స్వయంగా నీ దగ్గరికి సీఎం వచ్చారు, నీ మీద చెయ్యి వేసి మాట్లాడారు, చాలా సరదాగా మాట్లాడారు. సో నీకు ఎలా అనిపించింది ఆ టైం అంతా కూడా? చాలా ఇది ఎక్స్పీరియన్సే చేయలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే, ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అసలు? ఎందుకంటే సీఎంని కలవాలంటే చాలా కష్టం కాబట్టి, సో సడన్గా నువ్వు కలిసావు, తర్వాత మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో చెప్పావు, వాళ్ళు ఏమంటున్నారు? నేను ఇంట్లోకి వెళ్ళి ఇట్లా సీఎంతో కలిసా మమ్మీ డాడీ అని అంటే వాళ్ళు నమ్మలేరు. బయటకు వచ్చి చూసేదాకా కూడా నమ్మలేరు. నేను బయటకు వచ్చి చూసినాక అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎప్పటి నుంచి ఉంది వాటర్ ప్రాబ్లం? నిన్న ఎట్లా కొట్టింది వర్షం? చాలా పెద్ద వర్షం పడింది, సో మునిగిపోతూ ఉంటుంది కదా. సో నువ్వు సీఎంని అడిగినప్పుడు కూడా సీఎం ఏమన్నారు, ఖచ్చితంగా చేస్తా అన్నారా? చేస్తా అన్నారు. ఇంకా పాస్ట్ 1 వీక్ నుంచి ఇలా గట్టి వానలు పడుతున్నాయి. ఎప్పుడు వస్తాయి కానీ కొంచెం తక్కువ వస్తాయి, ఇళ్ళలోకి వస్తాయి. కానీ ఈసారి అయితే చాలా ఎక్కువ వచ్చాయి. మొత్తం ఇళ్ళలో కూర్చొని కూడా రాలే. ఏమంటున్నారు నీ ఫ్రెండ్స్? ఎందుకంటే నీ ఫ్రెండ్స్ కూడా సీఎంని కలవలేదు, నువ్వు కలిసావు, నీకు ఎలా అనిపిస్తుంది? నీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయితే లేరు, కానీ మా మమ్మీ వాళ్ళకి చెప్పా. ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. ఏమంటున్నారు నీ ఫ్రెండ్స్ కాదు, నీ ఇంటి పొరుగు వాళ్ళు ఏమంటున్నారు? మామూలుగా నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏమంటున్నారు? సీఎంని కలవడం అనేది చాలా కష్టం, సో అయినప్పటికీ నువ్వు చాలా సింపుల్గా కలిసావు, సో ఏమంటున్నారు? నువ్వు చాలా లక్కీ అందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ జశ్వంత్ అనే కుర్రాడు అదే సమయంలో సీఎం పర్యటిస్తున్న సమయంలో జశ్వంత్ అనే కుర్రవాడు సీఎం రేవంత్ రెడ్డి పిలిచారు, స్వయంగా పిలిచి సమస్య ఏంటని ఆ కుర్రాడి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే ఆ కుర్రవాడి నుంచి కొన్ని సూచనలు కూడా తీసుకుని ఖచ్చితంగా వరద నీరు నిల్వ ఉండకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ కుర్రవాడికి కొంత హామీ ఇచ్చారు. అదేవిధంగా తను ఎప్పుడు కూడా ఆ సీఎంను దూరంగా చూడడమే కానీ దగ్గర నుంచి చూడడం ఇదే మొదటిసారి కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని కూడా మాటల్లో చెప్పలేకపోతున్నాను, చాలా సంతోషంగా ఉందని ఆ అబ్బాయి జశ్వంత్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ శివనాగులతో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.